యాక్యురల్ డిఫరెల్ కదా. యాక్యురల్ డిఫరెల్ కదా. సిలబస్ కాపీ ఓపెన్ చేశారు కదా. ఇది ఓకే ఫైన్. సో యాక్యురల్ డిఫరెల్ కంప్లీట్ చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉందో ఓపెన్ చేయండి. సో యాక్యురల్ డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్యురల్ డిఫరెల్ మన లాస్ట్ క్లాస్లో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో యాక్యురల్ డిఫరెల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ వాడతారు, కొన్ని కంపెనీస్లో యాక్యురల్ డిఫరెల్ యూజ్ చేస్తుంటారు. రకరకాలుగా ఉంటుంది. ఎనివే కొంచెం డౌన్కి వెళ్ళండి. సో యాక్యురల్ డిఫరెల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చూడండి. సో మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. యాక్యురల్ అండ్ డిఫరెల్ కాన్సెప్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. యాక్చురల్ అండ్ డిఫరెల్ కాన్సెప్ట్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. ఈ రెండు ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు వీటిని. వీటిని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని కూడా చెప్తారు. ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని కూడా చెప్తారు. ఓకే. ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అని కూడా చెప్తారు. సో యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ యాక్యురల్ ప్రొవిజన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. వీటిని వీటిని ఏమంటారంటే, ఏంటి ఇంతకుముందు వచ్చినట్టు వస్తుంది కొంతమందికి. క్లోజ్ చేయండి. సో వీటిని ఏమంటారంటే ప్రొవిజన్స్ అంటారు. సో మేజర్గా ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒకటి సింపుల్ లాజిక్ అనమాట. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్, మనకి శాలరీ పే చేయాలి. ఎప్పుడు పే చేస్తాము? ఈ మంత్ శాలరీ శాలరీ అనేది పే చేయాలి. సో ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్లో ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ పే చేయాల్సింది నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. బిల్ ఈ మంత్దే కానీ నెక్స్ట్ మంత్లో చేస్తాం. టెలిఫోన్ బిల్ ఈ మంత్దే కానీ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. సో ఇటువంటి వాటికి మనము యాక్యురల్ అనేది ఉపయోగపడుతుంది. యాక్యురల్ అంటే ఏంటి? ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అని చెప్పచ్చు. రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా అంటే ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తారు, ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ నెక్స్ట్ మంత్ పే చేస్తారు. అట్లా టెలిఫోన్ బిల్ ఈ మంత్ ఎప్పుడు పే చేస్తాము? నెక్స్ట్ మంత్ పే చేస్తాం. సో వీటిని ఏమంటారంటే యాక్యురల్ అంటారు. అంటే ముందుగానే ఉపయోగించుకుని తర్వాత పేమెంట్ చేస్తాం. పోనీ పోస్ట్ పెయిడ్ అని చెప్పొచ్చు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే. నెక్స్ట్ డిఫరల్ అంటే ఏంటి? డిఫరల్ అడ్వాన్స్ రిసీవ్డ్. ఇప్పుడు అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నారు. అడ్వాన్స్ అనేది ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు? అడ్వాన్స్ రిసీవ్ చేసుకుని తర్వాత సర్వీస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉంది. ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఏం చేస్తారు? ముందుగానే అడ్వాన్స్ ఇస్తారు, తర్వాత ఉపయోగించుకుంటారు. అడ్వాన్స్ రిసీవ్డ్, సర్వీస్ ఓరియంటెడ్, అటువంటి వాటిలో ఈ డిఫరెల్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? డిఫరెల్ అడ్వాన్స్ రిసీవ్డ్, క్యాష్ ముందుగానే అడ్వాన్స్గా తీసుకుంటాం, తర్వాత ఏం చేస్తాము? సర్వీస్ ఇస్తాం. ఇటువంటి వాటిని డిఫరెల్ అంటారు. యాక్యురల్, డిఫరెల్. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు శాలరీ ఉంది. శాలరీ ఎలా పే చేస్తాము? శాలరీ అనేది ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ అంతా ఇది మంత్ ఎండింగ్లో చేయాలి. ఈరోజు డేట్ అంతా డేట్ మార్చండి. 17/08/2025. సో ఇదనమాట ఈరోజు శాలరీ. ఇది ఇప్పుడు యాక్చువల్గా మంత్ ఎండింగ్లో ఉపయోగించాలి. 28th చేయాలి, బట్ మనం ముందుగానే చేస్తున్నాం. సో శాలరీ అనేది ఈ మంత్ శాలరీ. ఈ మంత్ పే చేయలేదు, ఇది శాలరీ. ఎప్పుడు పే చేస్తాము?
నెక్స్ట్ మంత్ ఈ మంత్ పే చేయకపోయినా పే చేయాల్సినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం ఫస్ట్. ప్రొవిజన్స్ ఫర్ శాలరీ పే చేయలేదు, ఈ మంత్ పే చేయాలి. నెక్స్ట్ మంత్ది ఈ మంత్ చేయకపోయినా చేసినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఇది మంత్ ఎండింగ్ లో చేయాలి. 28, 30, 31 అలా చేయాలి. తర్వాత ఏం చేస్తాము? రిసీవ్స్. తర్వాత ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. 01/08/2025 టైప్ చేయండి. 01/09/2025 నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. అంటే ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, ఈ మంత్ ఎండింగ్ లో పోస్ట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత ఫైనల్ గా ఎంట్రీ అనేది శాలరీ ఇచ్చినట్లు వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. దీన్ని యాక్యురల్ అంటారు ఈ ప్రాసెస్. ఓకేనా? కొన్ని కంపెనీస్ ఎలా ఉంటుందంటే మంత్ ఎండింగ్ 11th మంత్ వరకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉపయోగిస్తారు. రకరకాలుగా ఉంటుంది. ఎనివే నేను కాన్సెప్ట్ చెప్తాను, దీన్ని బేస్గా చేసుకుని ఫాలో అవ్వండి. సో ఇది కాన్సెప్ట్ ఇక్కడ. చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? 17th ఈ రోజున, లేదంటే మంత్ ఎండింగ్ లో శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక ఎంట్రీని మనం పోస్ట్ చేస్తున్నాం. ఈరోజు పోస్ట్ చేస్తాం, లేదంటే మంత్ ఎండింగ్ పోస్ట్ చేసాం. నెక్స్ట్ మంత్ ఏం చేస్తారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ దాన్ని రివర్స్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ దాన్ని రివర్స్ చేస్తారు. తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. ఇది కాన్సెప్ట్. ఫైనల్ ఎంట్రీ ఎప్పుడు పోస్ట్ చేస్తారు? 01/09/2025 టైప్ చేయండి. ఇక్కడ చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ శాలరీ పే చేయలేదు, చేయకపోయినా చేసినట్లు ఒక ఎంట్రీ మనం పోస్ట్ చేసాము. మంత్ ఎండింగ్ లో చేయాలి. ఈరోజు 17 కాబట్టి 17 తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది మంత్ ఎండింగ్ లో చేయాలి. తర్వాత రివర్స్ చేసాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేసాం, అంటే క్యాన్సిల్ అయింది. తర్వాత ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. క్లియరా? ఎస్ సార్. కింద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, ఫస్ట్ ఓకే ఫస్ట్ మనం ఫస్ట్ చూద్దాం. FS00కి వెళ్ళండి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. FS00 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. మనం పే చేయాలంటే మీనింగ్ ఏంటి? లయబిలిటీసే కదా. సో కరెంట్ లయబిలిటీస్ తీసుకుందాం. క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. తర్వాత చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ యాక్టివేట్ చేస్తున్నాను. ఎందువల్ల? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఇస్ నథింగ్ బట్ పేయబుల్. పేయబుల్ at the time of payable GL account creation, receivable GL account creation, you must activate the open item management indicator అంటారు. సో లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేసాం కదా. నెక్స్ట్
నెక్స్ట్ ఏమో చూడండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. పాత్ ద్వారా వెళ్దాం. మనం రివర్సల్ చేస్తాం కదా, రీజన్ ఫర్ రివర్సల్ మనం ఆల్రెడీ చేసాం ఇంతకుముందు, ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్ ఏమిద్దాం ఎగ్జాంపుల్? ఓపి. ఓపి లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 డిజిట్స్. ఓపి ఇవ్వండి. యాక్చువల్ డిఫరల్ కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. యాక్చువల్ డిఫరల్ అండ్ మీ కంపెనీ కోడ్. నెక్స్ట్ నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో నెగిటివ్ పోస్ట్ వెయిట్ నెగిటివ్ పోస్టింగ్ ఉంది రైట్ సైడ్, సెలెక్ట్ చేయండి. నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం నెగిటివ్ పోస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే అది కూడా సెలెక్ట్ చేయండి. ఈ మంత్ డేట్తో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్ డేట్కి మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? నెగిటివ్ పోస్టింగ్ అంటే ఈ మంత్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్కి సారీ, నెగిటివ్ పోస్టింగ్ అంటే ఒక డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే ఈ మంత్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్కి రివర్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో యాక్చువల్ డిఫరెల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాం మనం. యాక్చువల్ డిఫరెల్ FBS1 ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తున్నాము అక్కడ టైప్ చేయండి. FBS1 తర్వాత ఎంటర్ చేయండి. ప్రొవిజన్ ఫర్ శాలరీ ఆర్ రెంట్ ఏదైనా పర్లేదు. ప్రొవిజన్ ఫర్ శాలరీ ఆర్ రెంట్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కింద టైప్ చేయండి. శాలరీ అకౌంట్ డేటా టు శాలరీ పేయబుల్ లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏదైనా అవ్వచ్చు. ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేస్తాం. ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాము? ఈ రోజు డేట్తో పోస్ట్ చేస్తున్నాం. ఓకే, వెళ్ళండి. FBS1 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. చూడండి, యాక్చువల్గా మనం మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వాలి, అంటే మంత్ ఎండింగ్ చేస్తాం ఇది, బట్ మనం ఈ రోజు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు డేట్ ఇచ్చేస్తున్నాం. ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ SA. రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేస్తాం మనం? ఓపీ కదా, రివర్సల్ రీజన్ ఓపీ. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ఎప్పుడు రివర్స్ చేస్తాము? 01/09/2025. 01 టైప్ చేయండి. 01/09/2025.
25. అది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 40 డెబిట్. 40 అంటే డెబిట్. ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తున్నాము? శాలరీ అకౌంట్ కదా, శాలరీ అకౌంట్. కొడతావు నిద్రపోని చెప్తే ఊడ్చి పక్కకి పో. ఇంట్లో ఉన్నారండి ఎవరైనా? విజయభాస్కర్ రెడ్డి గారు. శాలరీ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఎంత? 10,000. టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ ఫర్ ప్రొవిజన్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. లేదంటే ఏం తీసుకోవచ్చు? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కాకపోతే శాలరీ పేయబుల్ ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అండ్ టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. శాలరీ అకౌంట్ అటాట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 55 వాస్ పోస్టెడ్. సో ఈ డాక్యుమెంట్ ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ రివర్స్ చేయాలి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఈ డాక్యుమెంట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ రివర్స్ చేస్తాం. శాలరీ అకౌంట్ అటాట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. డాక్యుమెంట్ నెంబర్ 55 గుర్తుపెట్టుకోండి. సో రివర్స్ చేస్తాం. ఎప్పుడు చేస్తాము? రివర్స్ చేస్తాం. F.81 రివర్సల్ ఆఫ్ ప్రొవిజన్. టీ కూడా ఏంటి? F.81. F.81 కంపెనీ కోడ్. తర్వాత రివర్సల్ రీజన్ పోస్టింగ్ ఏ రోజు చేస్తాం అది ఇవ్వాలి. ఇంకా అవేం అవసరం లేదు, చెప్తాను. ఈరోజు రివర్స్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి 01/09/2025. రివర్సల్ రీజన్. రివర్సల్ రీజన్ ఏం క్రియేట్ చేసాం మనం? ఓపీ కదా, తీసుకోండి. టెస్ట్ రన్ అవసరం లేదు, డైరెక్ట్ గా రివర్స్ చేద్దాము. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. ఇచ్చావా? ఎగ్జిక్యూట్. 55 కదా, చూసారా? ఇది 55 ఎలా రివర్స్ అయిందంట? రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 2501 గా రివర్స్ అయింది. యాక్చువల్గా ఎస్ఏ డాక్యుమెంట్ కి ఏబీ డాక్యుమెంట్ ఎవరో మార్చి ఉంటారు, దానివల్ల అలా అయింది. ఏబీ డాక్యుమెంట్ కి 01 ఉండాలి, ఎవరో చేంజ్ చేశారు, దానివల్ల చేంజ్ అయింది. సరే, 55 ఎలా రివర్స్ అయింది? 2501 గా రివర్స్ అయింది, అంతే కదా. సేవ్ చే బ్యాక్ వెళ్ళిపోండి. FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ తీసుకొని క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్. ఎంటర్ చేయండి. 55 ఎక్కడ నుంచి చూడండి. 55 ఇది 55 మనం పోస్ట్ చేసాం. దీన్ని ఏ నెంబర్గా రివర్స్ అయింది? డాక్యుమెంట్ నెంబర్ 2000 ఇది రివర్స్ అయింది. ఏబి అంటే రివర్సల్. ఎప్పుడు రివర్స్ అయింది? పోస్టింగ్ డేట్ ఏమో 17/08/2025. రివర్స్ అయిన డేట్ ఏంటి? 01/09/2025. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ అయింది. ఆ రోజు మనం రివర్స్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. F- అంటే ఆల్రెడీ ఎంట్రీ పోస్ట్ చేసాము, క్యాన్సిల్ చేసాం దాన్ని. నెక్స్ట్
మెయిన్ బ్యాంక్ ఎంట్రీ. మెయిన్ ఎంట్రీ ఏంటి? F-02 శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. F-02 లేదంటే FD50 ఏదైనా తీసుకోవచ్చు. సో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాము? 01/09/2025. పోస్టింగ్ డేట్ కింద కూడా పోస్టింగ్ డేట్ 01/08/2025. రెండు మార్చేయండి. నెక్స్ట్ పీరియడ్ కూడా మార్దామా? 6th పీరియడ్ కదా, అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనుకుంటా. అది మార్చండి. క్రింద 40 అంటే ఏంటి? శాలరీ అకౌంట్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఇయర్ మంత్ అనేది అడ్జస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. శాలరీ పెయిడ్ 50 క్రెడిట్. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదో ఒకటి ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. శాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్. ఫస్ట్ 55 పోస్ట్ చేసాం మనం. చూపించండి. 55 ఇది పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేసాము? క్యాన్సిల్ చేసాం. యాక్చువల్గా మీకు ఏబీ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ మార్చుంటారు ఎవరు, దానివల్ల ఇలా వస్తుంది. లేదంటే 55, 56, 57 అలా వచ్చేది, ఆర్డర్లో వచ్చేది. సరే, నో ఇష్యూ. సో 17 ఈరోజు ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం, పేయబుల్. తర్వాత ఏం చేసాం? ఆ డాక్యుమెంట్ని నెక్స్ట్ మంత్ క్యాన్సిల్ చేసాం. ఏ నెంబర్లో ఉంది చూడండి, అది ఇది సెకండ్ స్టెప్. ఇది 17. ఎప్పుడు క్యాన్సిల్ చేసాం మనం? 01/09/2000 క్యాన్సిల్ చేసాం. తర్వాత ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేసాం. చెక్ చేయండి. 56 ఇది ఫైనల్ ఎంట్రీ. సో ఏబీ డాక్యుమెంట్కి ఎవరో నెంబర్ లైన్ చేంజ్ చేశారు మీ సిస్టంలో, లేదంటే అన్ని 55, 56, 57 ఆర్డర్లో ఉంటాయి అనమాట. ఎవరో మార్చేస్తారు దానివల్ల. OBA7కి వెళ్ళండి. ఏబీ డాక్యుమెంట్కి నెంబర్ లైన్ చూద్దాం, ఎవరో చేంజ్ చేస్తుంటారు. ఇది కాన్సెప్ట్ అండి. పోస్ట్ చేసాము, క్యాన్సిల్ చేసాము, తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఎంట్రీ పోస్ట్ చేసాం. ఏబీ సెకండ్ వన్ డబుల్ క్లిక్ చేయండి. 02 ఎవరో నంబర్ రేంజ్ మార్చారు. 01 ఉండాలి యాక్చువల్గా, దీనికి 02 చేంజ్ చేశారు. దానివల్ల 02 నంబర్ రేంజ్ అనేది పిక్ అవుతుంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఎట్లయినా ఒకటే అవుతుంది. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ చూసారా, ఈ నెంబర్ రేంజ్ పిక్ అయింది. ఎవరో చేంజ్ చేశారు. సెకండ్ వన్ 02 నంబర్ రేంజ్ పిక్ అవుతుంది. ఓకేనా? మీరు స్టార్టింగ్లోనే చెక్ చేసుకోండి. ఏబీ డాక్యుమెంట్కి 01 ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది? ఎంట్రీస్ అన్ని 3 ఎంట్రీస్ కూడా ఆర్డర్లో ఉంటాయి. ఇట్లయినా ఓకే, నో ఇష్యూ. ఎట్లా వచ్చినా కాన్సెప్ట్ ఒకటే. అర్థమైందా? దీన్ని ఏమంటారు? యాక్చువల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటారు. అర్థమైందా కాన్సెప్ట్? ఆ షీట్ మొత్తం చదవండి. ఆ షీట్లో ఏముందో అది మొత్తం చదవాలి, ఏది మిస్ చేయకండి. ఓకే, చదువుతారా? Yes, sir. సిలబస్ కార్డు ఓపెన్ చేయండి. పోస్టింగ్ కీస్ ఉందా? కాన్సెప్ట్ పోస్టింగ్ కీస్.
ఇది కంప్లీటెడ్. పోస్టింగ్ కీస్ నేను చెప్తాను చూడండి. పోస్టింగ్ కీస్ క్లియర్ చేసేయండి, అయిపోయినట్టు చేసేయండి. సో పోస్టింగ్ కీస్ అంటే మీనింగ్ ఏంటి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి డెబిట్ అండ్ క్రెడిట్ వస్తుంది ఆటోమేటిక్గా. 40 డెబిట్, 50 క్రెడిట్. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. మన కాన్ఫిగరేషన్స్ ని బేస్గా చేసుకుంటే సిస్టంలో బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసి ఉంటాయి. వాటిని బేస్గా చేసుకుని ఈ పోస్టింగ్ కీస్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB41. వెళ్ళండి. OB41 ఇది చిన్న కాన్సెప్ట్ చెప్పేదాం. ఇది కూడా OB41. ఇవన్నీ ఏంటి? పోస్టింగ్ కీస్. 40 ఇక్కడ ఉంది చూడండి. 40 అంటే ఏంటి? డెబిట్. ఇవి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? 40 డెబిట్ GL అకౌంట్కి అప్లికబుల్ అవుతుంది, మిగతా వాటి కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? పైన కూడా చూడండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? చూడండి, ఫీల్డ్ స్టేటస్ పైన చూడండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ చూసారా? ఇక్కడ కూడా ఉన్నాయి. సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్కి వెళ్ళండి. ఇక్కడ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం OBC4లో ఉన్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మనం రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది? డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2లో ఇవ్వాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఆప్షనల్లో రిక్వైర్డ్లో పెట్టారు. సో లైన్ ఐటమ్ 1లో ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లో కూడా ఇవ్వాలి. ఇక్కడ అలా కాదు. 40 అనుకోండి, ఓన్లీ లైన్ ఐటమ్ 1లో ఒకటిలో ఇస్తే సరిపోతుంది. అర్థమైందా? ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఎస్ సార్ నో? Yes, sir. మనకి OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్లో పెట్టేసాం. సో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా ఇవ్వాలి. రెండు వైపులా కూడా ఇవ్వాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది రిక్వైర్డ్లో పెడితే. అదే ఇక్కడ అనుకోండి 40 అంటే ఓన్లీ లైన్ ఐటమ్ 40 వరకే పనిచేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ఫీచర్ అనమాట. 50లో మార్చారనుకోండి ఓన్లీ 50కి మాత్రమే పనిచేస్తుంది. అట్లా అర్థమైందా? సో ఎనీవే OB41లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంది. అంటే OBC4 నుంచే కాదు, OB41 నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? పక్కలండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఏమైంది? ఎంటర్ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ అంటే అది 50 ఎక్కడ ఉంది చూడండి. 50 దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా? ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా మనకి డెబిట్ క్రెడిట్ ఉంటుంది. సరే, ఇక్కడ 50 ఉంది. లైన్ ఐటమ్ 2లో వస్తుంది 50 అనేది. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. జనరల్ డేటాకి వెళ్ళండి. చూసారా? సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ ఇట్లా ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో 50 లైన్ ఐటమ్ 2లో ఏమేమి మ్యాండేటరీగా ఉండాలి అనేది బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. OBC4 కాదు, OB41 నుంచి కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ని కంట్రోల్ చేయొచ్చు. OBC4లో ఇస్తే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్కి అప్లికబుల్ అవుతుంది. అదే OB41లో ఇస్తే డెబిట్ సైడ్కి మాత్రమే కావాలంటే డెబిట్ సైడ్కి ఇస్తాం, క్రెడిట్ సైడ్ మాత్రమే కావాలంటే క్రెడిట్ సైడ్ ఇస్తాం. అట్లా బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి 01 అంటే ఏంటి? 01 సరే పంచాను మీకు. ఫస్ట్ ఒక షీట్ ఇస్తాను, షీట్ ఓపెన్ చేయండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది.
చాట్ బాక్స్లో షీట్ ఒకటి పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఉమ్. ఇక్కడ చూడండి 40-50, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. టీ కోడ్ ఏంటి? OB41 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది పార్ట్ 3. ఇప్పుడు జిఎల్ పోస్ట్ చేశారు మీరు, 40 డెబిట్ 50 క్రెడిట్, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. 40-50 అనేవి పోస్టింగ్ కీస్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్, రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్, 40 డెబిట్ 31 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేశారు F-53లో, కస్టమర్ అకౌంట్ అటాట్ టు సేల్స్ అకౌంట్. అంతే కదా, 01 డెబిట్ 50 క్రెడిట్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేశారు, బ్యాంక్ అకౌంట్ అటాట్ టు కస్టమర్ అకౌంట్, 40 డెబిట్ 15 క్రెడిట్. ఈ 40, 50, 01, 50, 25, 50 ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ పోస్టింగ్ కీస్ అంటారు, పోస్టింగ్ కీస్ అంటారు. ఇవన్నీ చదవండి, ఇక్కడ ఉన్న ఈ షీట్లో కనిపించేవన్నీ కూడా ఈ ఎంట్రీస్ అన్ని చెప్పాలి, విత్ పోస్టింగ్ కీస్తో సహా చెప్పాలి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, 40 డెబిట్ 50 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43, రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, వెండర్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్, వెండర్ 25, బ్యాంక్ అకౌంట్ 50. ఇవన్నీ చెప్పాలి. క్లియరా? సో ఈ 40-50 అనే పోస్టింగ్ కీస్ అనమాట. ఇవి ఎస్ఐపిలో బై డిఫాల్ట్గా డిఫైన్ చేస్తున్నాయి, బై డిఫాల్ట్గా డిఫైన్ చేస్తున్నాయి. OBC4 ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు, అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్స్ని కంట్రోల్ చేయొచ్చు, సేమ్ టు సేమ్. అలాగే OB41 ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. OBC4లో ఇస్తే ఏంటి? లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, లేదంటే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఆ ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేయాలి. అదే OB41 అనుకోండి, ఓన్లీ 40లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్తే ఏమవుతుంది? ఓన్లీ 40K అంటే డెబిట్ వైపుకి అప్లికబుల్ అవుతుంది. 50 అనుకోండి, ఓన్లీ 50K అప్లికబుల్ అవుతుంది. అట్లా. క్లియరా? Yes, sir. ఇవి చదవండి. ఇవి మీరు OB41 గురించి మీకు ఐడియా వచ్చింది కదా, ఇక్కడ ఉన్నవన్నీ చదవండి. 40-50, 40 డెబిట్ 50 క్రెడిట్. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, రా మెటీరియల్ అకౌంట్ అటాట్ టు వెండర్ అకౌంట్, రా మెటీరియల్ 40, వెండర్ 31. ఓకేనా? వెండర్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్, వెండర్ డెబిట్ 25, బ్యాంక్ 50. ఇవన్నీ చదవాలి. సో మనకి OBC4లోనే కాదు, OB41లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది. ఇక్కడ నుంచి కూడా మనం ఇండివిజువల్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? షార్ట్ కీ రేపు చెప్తాను. చిన్న కాన్సెప్ట్ ఇది కూడా, షార్ట్ కీ రేపు చెప్తాను. షార్ట్ కీ రేపు పెట్టుకుందాం. షార్ట్ కీ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, చెప్తాను అది. తర్వాత మనం డే ఆఫ్టర్ టుమారో నుంచి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ షార్ట్ కీ ఎక్కడుందో చూడండి. ఆ, 51. ఓకే, ఇది కాన్సెప్ట్. క్లియర్ కదా? క్లియరా? ఓకే, ఏంటి అప్పుడే ఇంకా టైం 9:36 ఇంత ఫాస్ట్గా అయిపోయిందా? ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.